ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్యదానంలోనికి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. 14-15 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణ భయమును చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివారాయను. దేవునికి వాక్యము కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బూరుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని నన్ను తండ్రి మీ సిలువ చాచున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతుంది. పాట పాడేటప్పుడు ఇట్లా పెంచాల, పాట పాడేటప్పుడేమో తగ్గించి, వాక్యం చెప్పేటప్పుడు పెంచితే ఉన్న ఆ గొంతు కూడా పోయి అనాల్సి వచ్చింది. అందుకని ఎప్పుడైనా పాట పాడేటప్పుడు కొద్దిగా వాయిస్ పెంచు. దేవుని స్తోత్రం. ఇది చేయకపోతే నా కుమారుడు ఎందుకు అవుతాడు? దేవునికి స్తుతి కలుగునగాక. ఏదో ఒకటి గెలకాల్సిందేనమ్మా. నాని అంటే మీ అందరికీ బాగా న్యాయం, ఎందుకంటే బలంగా ప్రార్థన చేస్తారని మీకు న్యాయం చేస్తాడు. కానీ నా దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయను, వాతలు పెడతాను కదా, అందుకని సౌండ్ తగ్గించటమో, కుయ్యం చేయటమో, లేదా గోల్ చేయటమో ఏదో చేస్తాడు. ఉన్న గొంతు మొత్తం పోయి రా అనేటట్టు చేస్తాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతున్నది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివారాయను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత స్పష్టముగా ఇక్కడ మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన పద్ధతిని, ఆయన విధానాన్ని, ఆయన శక్తిని, ఆయన క్రియలను, ఆయన పనులు, వీటన్నిటినీ ఈ ఒక్క మాటలో దేవుడు చక్కగా వివరించి వేశాడు. ఎందుకు దేవుడి లోకానికి వచ్చాడు అన్న మాటను, ఎందుకు ఆయన సాతాను జయించాడన్న మాటను, ఎందుకు దాని మరణములను విడిచారన్న మాటను, ఎందుకు ఈ సృష్టిని చేశారన్న మాట కూడా అన్నీ కూడా ఈ ఒక్క పదంలోనే ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా మన దేవుని బిడ్డలు, అబ్రహాము సంతతి అందరూ కూడా మనందరం రక్త మాంసములు గలవారై ఉన్నాం. అదే విధముగా యేసుక్రీస్తు కూడా రక్త మాంసములు గలవారిగా వచ్చారు. దేనికోసం వచ్చారంటే మరణ భయము నుండి, మరణ దాస్యము నుండి మనల్ని విడిపించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రాకముందు మనందరము మరణం అనే ఒక దాస్యము కింద ఉన్నాం. మరణం అనే ఒక దాస్యము కింద మనము కొట్టుమిట్లాడుతున్నాం. ఇంకా చెప్పాలంటే బానిసలుగా బ్రతుకుతున్నాం. దేవునికి స్తుతి కలుగునగాక. ఇశ్రాయేలు ప్రజలు ఒక 400 సంవత్సరాలు ఇంచుమించు బానిసత్వంగా బ్రతికారు. కానీ మనమైతే
జీవితాంతం బానిసత్తులుగా బ్రతుకుతున్నాం. జీవితాంతం. దేవునికి మహిమ కలుగునగాక. జీవితాంతము బానిసత్వాలుగా బ్రతుకుతూ జీవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయినామో చూడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ స్థితికి దిగజారిపోయినామంటే, ఆదాము అవ్వలు చేసిన ఆ ఒక్క పనికి మనమేమైపోయినామంటే, జీవితాంతం అనగా జీవితము ఇంకో జీవితము ఇంకో జీవితము మానవుడు ఉన్నంత వరకు దాస్యము కింద వెళ్ళిపోయినాడు. అనగా కంప్లీట్గా సాతాను యొక్క హస్తంలోనికి వెళ్ళిపోయినాడు. ఇక మనిషి సాతాను వశమైపోయినాడు. సాతాను చెప్పినట్టుగా చేసే స్థితికి వెళ్ళిపోయాడు. సాతాను ఏం చెబితే అదే చేయటం, ఏ విధంగా ఉండమంటే ఆ విధంగా ఉండటం, ఆ విధంగామైన మన జీవితం మీద సర్వ అధికారము వాడే పొందుకున్నాడు. అంతేకాకుండా మరణము వాడి చేతిలో పెట్టుకున్నాడు. దాని ముళ్ళు కూడా వాడి చేతిలో ఉంది. ఎవరిని గుచ్చాలంటే వాడిని గుస్తాడు, వాడిని చంపేస్తాడు. ఎవరిని చంపాలంటే వాడిని చంపేసుకుంటాడు, వాడి ఇష్టం. ఎందుకంటే వాడికి సర్వ అధికారము మనమే వాడికి అప్పగించాం. మనల్ని ఏలే అధికారం వాడికి ఇచ్చాం. నిజంగా చెప్పాలంటే మనము వాడిని వేలాలి, అది మన అధికారం. వాడిని తలను చితక దొక్కాల, అది అధికారం. వాడిని జయించాలా, ఇది మనకిచ్చిన అధికారం. అయితే మనం ఏమైపోయినామంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇచ్చిన అధికారాన్ని, ఏలే అధికారాన్ని పోగొట్టుకొని ఏలబడే అధికారంలోనికి వచ్చాం. ఏలే వాళ్ళమై ఉండి ఏలబడే వాళ్ళంగా మారిపోయాం. ఎందుకు మారామంటే పాపము, ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమము ఏ వ్యక్తులైతే చేస్తారో వారు ఏలే స్థితిలో పడిపోయి ఏలబడే స్థితికి వస్తారు. ఆత్మీయ జీవితంలో మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత ఉన్నంత వరకు ఈ లోకాన్ని సాతానులు ఏలుతూ ఉంటారు. పరిశుద్ధత ఉన్నంత వరకు నీ సృష్టి మీద అధికారం మన మీద మనకుంటుంది. పరిశుద్ధత, దేవునితో సంబంధ బాంధ్యములు ఉన్నంత వరకు మరణం మీద మనకు అధికారం ఉంటుంది. అందుకే చూడండి, చాలామంది చనిపోయే ముందు కూడా చెబుతూ ఉంటారు, ఇదిగో నేను 3 రోజుల్లో చచ్చిపోతాను, నేను 2 రోజుల్లో చచ్చిపోతాను, ఇంకా 6 నెలల్లో చచ్చిపోతాను ముందే చెప్తారు. ఎందుకు ముందే చెప్పగలుగుతారంటే తన మరణం మీద వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఆ డేట్లు చెప్పి వాళ్ళు చచ్చిపోతారు. దేవుని స్తుతి కలుగునగాక. అనగా మరణం మీద అధికారం ఎవరికి వస్తుందంటే పరిశుద్ధత కలిగిన వారి మీదకి వస్తుంది. దేవుని బిడ్డలకు వారికి వారి ప్రాణము వాళ్ళ చేతిలో ఉంటుంది. యేసు క్రీస్తుకు ఏ విధంగా తన ప్రాణము ఆయన చేతిలో ఉన్నదో, నీవు ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన రూపంలో మార్చబడితే నీ యొక్క ప్రాణము కూడా నీ చేతిలో ఉంటుంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నువ్వు తీసుకోమన్నదాకా దేవుడిను తీసుకోడు. అమ్మా తీసుకుంటాడా? కొద్దిగా భర్త కొట్టంగానే ఇంకా బతకటం అనవసరం, చచ్చిపోవటం మేలు. దేవా నన్ను తీసుకో, తీసుకో ప్రభువా, తీసుకో. కష్టాలు ఎక్కువైతే తీసుకో, బాధలు ఎక్కువైతే తీసుకో, ఇంట్లో బియ్యం లేకపోతే తీసుకో, పట్టు చీర లేకపోతే తీసుకో, బంగారం లేకపోతే తీసుకో, కొత్త బట్టలు లేకపోతే ఎందుకు ఈ బతుకు తీసుకో. అబ్బా, కొత్త బట్టలు అయితే బతుకు వెళ్ళిపోతా అమ్మా? ఏం బతుకులు రా బాబు. తీసుకునే దానికి అసలు ఏమాత్రం కొద్ది కూడా పొంతం లేదు. అదే కానీ దేవుడు నాకు అధికారం ఇస్తే ఎవరినైతే తీసుకొని వాళ్ళు తీసుకున్నాడు. దేవుడు స్థితి కలుగునగాక. పొరపాటున నోట్లోంచి అయ్యా నేను బతుకున్నా అయ్యా అంటే వచ్చేసాను వాడిని. మొత్తం తుప్పు వదిలిపోయేది. అందరు ఇవుడు కూడా 2వ ఆ నోట్లో మాట రాకుండా జాగ్రత్త పడాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు అయిపోయింది. ఏదన్నా అడిగితే చాలు, చేయకపోతే తీసుకో, నేను బతకటం అనవసరం రా. వాడేం చేస్తాడు పక్కనుండి, అవునరా నువ్వు బతకడం అవసరం, ఇప్పుడు దాకా 2 రోజులు బతుకుడే, ఎందుకంటే నువ్వు కొద్దిగా దేవునికి అటుగా ఉన్నావు కదా, కంప్లీట్గా మార్చిన తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను అనుకుని వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. అందుకే జాగ్రత్త. సాతాను వాడి తంత్రాలను మనం ఎరిగిన వారిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము శత్రు బలం మీద జయం పొందుకుంటాం. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. శత్రు బలం మీద జయమును, అధికారమును పొందుకుంటాం. అందుకే దేవుడు అటువంటి స్థితిలో ఉన్న మనలను ఆయనే మానవుడిగా మాంసములు రక్త మాంసములు ధరించుకొని, ఇదిగో ఏమి చెప్తున్నట్టు చూడండి. ఈ వాక్యమును చదువుకుందాం.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్కయు బలము గలవానిని, అనగా మరణం యొక్క బలము అంటే ఎవరికుంది? సాతానుకుంది. అనగా వాడి పేరు పక్కన రాయబడింది అపవాది. ఎవరు ఆ బలము వాడికి ఇచ్చాడు? దేవుడిచ్చాడా? ఇవ్వలేదు. దేవుడు వానికి ఆ బలాన్ని ఇవ్వలేదు. మరి ఎవరు ఇచ్చారంటే మనమే సాతానుకు బలాన్ని ఇస్తున్నాం. నీ నోటి మాటల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ క్రియల ద్వారా నీ మీద వానికి అధికారాన్ని ఇస్తున్నావు. ఎందుకంటే దేవుడు మనకి సృష్టిని ఏలే అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. సృష్టిని ఏలే అధికారం మానవులకి ఇస్తే ఈ అధికారాన్ని వానికి తాకట్టు పెట్టేశారు, అనగా వారికి లోబడిపోయారు. నీ అధికారం వారికి ఇచ్చేశారు. కంప్లీట్గా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వానికిచ్చి వానికి ఎదురే దాసత్యము చేస్తూ బ్రతుకుతున్నారు ప్రజలు. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, మనము దాస్యం అనే కాడి నుండి విరగొట్టబడి దేవుని యొక్క రక్తం ద్వారా స్వతంత్రమైన దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా ఎందరైతే బాప్టిజం పొందకుండా ఉంటారో వాళ్ళందరూ సాతాను యొక్క చేతిలో కాడిగా ఉంటున్నారు, అనగా సాతాను చేతిలో బందీలుగా ఉంటున్నారు. సాతాను చేతిలో వారు దాసత్వం పడుతున్నారు. నీ మీద అధికారము దేవునికి లేదు, సాతానికే ఉంది. సాతానికి నీ మీద అధికారం ఉంది. వాడు నేను ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు, నేను ఇష్టం వచ్చినట్టుగా వాడు తయారు చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాడు. నేను ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా వాడు నేను నాశనం చేస్తూ ఉంటాడు. అందుకే మనము మన అధికారము దేవుని చేతిలో ఉండాలి. దేవుని స్తుతి కలుగునగాక. మన మీద సర్వాధికారం ప్రభు చేతికి వెళ్ళాలంటే ఒకటే మార్గం, పరిశుద్ధత కలిగి నువ్వు ప్రభులో ఉంటే నీ మీద సాతానుకు అధికారం ఉండదు, నీ మీద సాతానుకు బలం ఉండదు, నీ మీద సాతాను ఎట్టి పరిస్థితుల్లో నీ మీద ఎట్టి అధికారము లేకుండా నువ్వు నిలబడగలుగుతావు. అందుకే ఎప్పుడు ఆ యొక్క దాస్యమని కాడి ఉంది, వాని మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, అనగా జీవిత కాలమంతా, మనిషి జీవించిన కాలమంతా, నీవు జీవించిన కాలమంతా, మన పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు జీవించిన కాలమంతా సాతాను యొక్క దాస్యము కింద ఉన్నామని వాక్యం చెబుతుంది. అయితే యేసు క్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్త మాంసములు గలవారిగా వచ్చి మనల కొరకు ఆయన బలియాగము చెంది దాస్యం అనే కాడి నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి మరలా నీకు అధికారం ఇచ్చినాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు శత్రు బలమంతటి మీద నీకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు నువ్వు దేవుని పేరు చెబితే సాతాను నీకు లోబడాల్సిందే. దేవుని పేరు చెబితే సాతాను మనకు లోబడాల్సిందే. దేవుని పేరు చెప్పినప్పుడు నీకు లోబడుతుందంటే నీవు కాడి నుండి విడిపించబడ్డావు. దేవునికి దాస్యత్వము నుండి విడిపించబడ్డావు. దాస్యత్వము నుండి విడిపించబడి దేవుని బిడ్డలుగా స్వతంత్రులుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంతమంది స్వతంత్రంగా ఉన్నారు? చేతులు పైకెత్తండి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎంతమంది దాసత్వం చేస్తున్నారు? చేతులు పైకెత్తండి. ఎవరు లేరా? స్వతంత్రం అంటే కొంతమంది ఎత్తారు, దాసత్వం అంటే ఎత్తట్లా. ఎందుకు సిగ్గుపడతారు? బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా దాసత్వంలో బ్రతుకుతున్నారు అంతే. నువ్వు బాప్టిజం పొందలేదంటే నువ్వు స్వతంత్రులు కావు. క్రీస్తు రక్తంలో విడిపించబడిన వ్యక్తివి కావు. నువ్వు బానిసవి. ఎవరికి? సాతానుకి. వాడు నేను ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. వాడు నీ అవయములో ప్రతి అవయవాన్ని వాడి చేతిలో పెట్టుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు మంచి ఆరోగ్యం ఉంది, ప్రభువుని నమ్ముకోకపోయినా బాప్టిజం పొందినా పొందకపోయినా నాకు మంచి ఆరోగ్యం ఉంది, నాకేం బాధ లేదు అనుకుంటూ ఉంటాం. అది భ్రమ. వాడు నీ అవయవాలన్నిటి మీద వాడికి అధికారాన్ని ఇచ్చావు కాబట్టి వాడు ప్రతి అవయవాన్ని చిన్న
చిన్నగా తీసుకెళ్తాడు. వాడు ఎప్పుడు కూడా హఠాత్తు పని ఎప్పుడు చేయడం మా గుర్తుపెట్టుకో. సాతానుగాడు చేసే పని ఏంటంటే వాడు ఎప్పుడు డైరెక్ట్గా ఒకేసారి అటాక్ చేయడు. వాడేం ఒక ప్లాన్ ఉంటుంది వాడికి. నీకు నాకే ప్లాన్లు ఉండవు, తినటం పోవటం తప్ప ఇంకోటి ఉండదు మనకి. వాడికి కదా ప్లాన్స్ ఉంటాయి వాడికి. నిన్ను నాశనం చేయడం కొరకు దాదాపు నీ ఆయుష్కాలం ఒక 70 సంవత్సరాలు అనుకో. వాడు 69.9 దాకా వాడు ప్లాన్ ఉంటుంది. దేవుని స్తుతి కలుగునగాక. ఎక్కడ దాకా? లాస్ట్ 1 పాయింట్ దాకా కూడా నీ మీద ప్రణాళిక కలిగి ఉంటాడు, గోలు కలిగి ఉంటాడు, ఒకే విధంగా ప్రణాళిక కలిగి ఉంటాడు ఆయన. వాడి ప్రణాళిక అంత ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రణాళిక. లాంగ్ టర్మ్ తీసుకెళ్ళిపోయి నీకు ఏ దెబ్బ తగిలిన తగలనట్టుగా నటిస్తూ నీలో ఉన్న ప్రతి అవయవాన్ని చిన్నగా బ్లాక్ చేసుకుంటూ ఎప్పుడుకో నిన్ను కంప్లీట్గా వాడు వశపరుచుకున్న తర్వాత, నువ్వు వాడి బిడ్డగా మారిపోయిన తర్వాత అప్పుడు నిన్ను వాడు చంపేస్తాడు. అప్పుడు దాకా నువ్వు అడిగిన మొత్తము ఇస్తాడు. తా అంటే వాడు తందానంటాడు, వాడు తందాను నువ్వు తా అంటావు. ఇప్పుడు దాకా నువ్వు చచ్చేదాకా. మరి ఆ వ్యక్తికి ఎప్పుడు తెలిసిద్దంటే ఇంకొక నిమిషంలో మరణము నీ మీదకు ప్రాప్తిస్తుందనగా అప్పటికి అర్థమైంది వాడు చేసిన తప్పేంటో. అప్పుడు ఆ సమయంలో కేకలు వేయటం తప్ప వాడికి ఏమీ మిగలదు. మనిషి ఈ విధముగా దాస్యం అనే కాడి కిందకు వెళ్ళిపోయి వారి జీవితాలను వాడు పాడు చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మీరు చూచుచున్నది మారేడుమల్లి అడవి ప్రాంతంలో పరిచర్య కొరకు వెళుతున్న యొక్క పరిస్థితిని చూచుచున్నారు. ఇది భయంకరమైన అడవి ప్రాంతం. అడవి ప్రాంతం మధ్యలో నివసిస్తున్న ప్రజల దగ్గరకు మేము వెళుతున్నాం. ఇక్కడ రోడ్డు వసతి లేదు. ఏదో బాట ఉంటే ఆ బాటలో ఆటో వేసుకొని మేము వెళుతున్నాం. భయంకరమైన రాళ్ళు ఎత్తివేయటం, అక్కడ కారు కానీ బైక్ కానీ వెళ్ళటం కష్టం, ఎందుకని పడిపోతారు. అందుకని ఆటో వేసుకొని పోతున్నాం. ఈ యొక్క కుదుపుల్లో తట్టుకోలేక నేను దిగి నడువు నొప్పితో బాధపడుతూ కొద్దిగా నడుద్దామని ఆశపడ్డాను. అందుకే ఆటో ఆపి నడుచుకుంటూ కొద్దిగా వస్తున్నాం. ఇది ఎంతో భయంకరమైన అడవి ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు సువార్త అందించాలని మేము ఎంతో ప్రయాసతో వెళుతున్నాం. మా ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని నమ్ముచున్నాం. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, బోధిగంతములకు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినారు. అప్పుడే అంతం వస్తుందని ప్రభు చెప్పినాడు. సువార్త అందని గ్రామాలు అడవి ప్రాంతంలో అనేకం ఉన్నాయి. వారి యొద్దకు మేము పోతున్నాం. వెళ్ళి వారికి సువార్తను అందిస్తున్నాం. క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించుట కొరకు మేము ప్రయాసతో కాలినడకతోనూ ఆటోల్లోనూ బాటలోను పోయి మా దగ్గరున్న కొన్ని వస్తువులు వారికి తీసుకొని మేము వారి యొద్దకు వెళుతున్నాం. ఈ యొక్క పనిలో మీరు కూడా సహకరించండి, ప్రార్థన చేయండి. అనేక మంది ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు రక్షించబడేలాగున, వారు కూడా ప్రభువుని అంగీకరించేలాగున ప్రార్థన చేయండి. మేము ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతానికి పోయి అడవి ప్రాంతంలో నివసిస్తున్న వారికి సువార్త అందిస్తున్నాము. భారమైనప్పటికీ కష్టమైనప్పటికీ ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని నిరీక్షణతో మేము సువార్త అందని అడవిలో ఉన్న ఆ యొక్క ట్రైబల్స్కు సువార్త అందించడానికి ప్రయాసతో వెళుతున్నాం. కనుక ఈ యొక్క పరిచర్యను దీవించులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ట్రైబల్స్, అనాగరికులు అనగా వారు అరాబడి కూడా చాలా తక్కువ. ఏ రోజు ఆ రోజు పని చేసుకుంటేనే కుటుంబం గడిచేది. కానీ వారి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉన్నది. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న
ఈ గ్రామమే మేము సువార్త ప్రకటించిన గ్రామం. ఇక్కడ ఒక చిన్న మందిరము తాత్కాలికంగా కట్టడం కూడా జరిగింది. ఇదిగో అక్కడ ఆటో నిలిపిన ఎదురు ఉన్న మీరు చూచున్నదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో మేము సువార్త అందించి అక్కడ మందిరం కట్టాం. ఆ ప్రాంతంలో అనేక మంది వచ్చుచున్నారు. కొంతమంది ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ప్రజల యొద్దకు పోయి మేము క్రీస్తు ప్రేమను తెలియచేస్తున్నాం. ఈ గ్రామం కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరందరూ రక్షణలోనికి వచ్చేలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వీరు అడవి ప్రాంత ప్రజలు, వీరికి సువార్త అందిస్తున్నాం కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతం అంతా క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు కొరకు ఈ ప్రాంతాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదిగో మీరు చూచున్నది అదే దేవుని మందిరం, అడవిలో కట్టబడిన ఈ యొక్క మందిరం. మా దగ్గర ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఈ విధముగా చిన్నగా కట్టడం జరిగింది. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసంతో వెళ్ళి అక్కడికి సువార్తను అందించి మేము మందిరంలోనికి వెళుతున్నాం. మందిరంలోనికి ఈ విధంగా మందిరంలో ప్రవేశిస్తున్నాం. ఇదిగో మీరు చూచున్నది దేవుని మందిరం. చుట్టూ కూడా గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడే ఆరాధన చేస్తున్నాం. పురుగులు వస్తాయి, పాములు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకున్న ఇచ్చిన సోర్స్ని బట్టి ఇగో చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని ఇక్కడే ఆరాధన చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో ఈ విధంగా చర్చి కట్టడం జరిగింది. ఇదిగో పైన రేకులు వేసాం, బాదులతోనూ పోస్టులతో నిలబెట్టాం. కానీ చుట్టుపక్కల గోడలు లేవు. ఆ గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడ ఆరాధన మాత్రం జరుగుతుంది. కింద ఫ్లోర్ కూడా లేదు, మట్టితోనే ఉన్నది. కనుక ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టడానికి ప్రభు కృప చూపులాగిన, దేవుడు సహాయము చేయలాగిన మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము చుట్టూ గోడలు కట్టి ఫ్లోరింగ్ చేసుకొని చక్కగా ప్రభుని ఆరాధన చేయలాగిన మీ వంతు ప్రార్థన మరియు సహాయము అందించండి. ఎందుకంటే ప్రభు పనిలో పాల్గొన్న వారిని ప్రభు దీవించుక మానడు. దేవుడు పని మీరు చేస్తే ఆయన మీ పని చేస్తాడు. ఈ ప్రాంతానికి పోయి ప్రయాసైనప్పటికీ, బాధైనప్పటికీ ఆ ప్రాంతానికి పోయి మేము దేవుని సువార్తను అందిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం. ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారు అందరుస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగిన ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు. ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఏమి తెలియదు. వారు అడవి ప్రాంత ప్రజలు. మనం ఏదో ఒకటి ఇస్తామన్న ఆశతో వారు మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ఇచ్చున్నారు. అందుకే వెళ్ళినప్పుడల్లా వారికి ఏదో ఒకటి ఇచ్చి దేవుని సువార్తను వారికి అందిస్తున్నారు. ఈ ప్రయాసలో మీరు మాతో పాటు కూడా పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందవలసిందిగా
కోరుచున్నాం. ప్రభు పనిలో మీరు కూడా మీ హస్తం కూడా ఉంచండి. ప్రభు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. చూడండి, ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉందో. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకారుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి, చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడికి వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేశాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చూచులాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి, చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టుకొని ఆరాధన చేయలాగున మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని ఉద్దేశంతో, ఆశతో, నిరీక్షణతో ఈ ప్రాంతంలో సువార్త అడవి ప్రాంతానికి పోయి సువార్తను అందిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డరా, ప్రభు పని చేయండి. మీ పని ఆయన చేస్తారు. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదు. దేవుడి దీవెన మా అందరికీ మెండుగా ఉండును కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి అనిల్ కుమార్, SBI 3033631300. IFSC కోడ్ SBI N 00000844. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు.